చందమామ కథ. కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మదలిచిందిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టనిచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తర్వాతనే ఇయ్యి, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపిన వారెవరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకు తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు నేను పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముంది, ఎంత ఇవ్వమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకొని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు, నీ కోడి బాపతు లెక్కంతా కలిసి 250 రూపాయల చిల్లర అయింది. చిల్లరదేమిటిలే, 250 ఇచ్చేయి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే పేరయ్యకు కొంతసేపు నోట మాట కూడా రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కూడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తఫావతు ఏమీ లేదు, కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది? అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి? వాటన్నిటి ఖరీదు నువ్వు ఇచ్చుకోవలసిందే అన్నాడు. ఈ మాటలు వినేసరికి పేరయ్యకు ఆశ్చర్యం 10 ఈ సంగతేమిటో ఏ మునసబు గారినన్నా అడిగి తేల్చుకోకుండా నేనొక్క దమ్మిడి ఇయ్యను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నే కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర ఒక కోడి పెట్ట కొన్నాడు. దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో, అదంతా లెక్క చూసి 250 రూపాయలైందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి ఇందులో తఫావతు ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు. మునసబు ముక్కి మూలిగి లెక్కంతా పైనుంచి కిందకు చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు. నేను అప్పుడే చెప్పాను. పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు. చదువురానివాడు కదూ, పాపం లెక్కా డొక్కా తెలీదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడైపోయాడు. అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకొని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి, ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు కూడా నిన్ను ముంచాడు, నే చెప్పినట్టు చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి? మునసబు గారు చెప్పారుగా అన్నాడు కోటయ్య. నాకు మీ లెక్క అర్థం కాలేదు, మునసబు గారి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతామన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడలేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతుండగా చీకటి పడే వేళకు కరణం గారు వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుంది. మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే ఒక 19 విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు విటకారంగా.
పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగలిగింది, వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ గొల్లున నవ్వారు. మునసబు చీకట్లో జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. కథ సమాప్తం.